విద్య, వైద్యం, ఉపాధి అనేటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. ఈ రాజ్యాంగబద్దమైనటువంటి ఒక ఆబ్లిగేషన్ పక్కన పెట్టి ఇవాళ పెన్షన్లు పడేసినాం, లేకపోతే రైతు బంధు ఇచ్చినాం, ఎంగిలి మెతుకులేసి వాళ్ళ ఓట్లు కొనుక్కునేటువంటి ఒక దుర్మార్గమైన సంస్కృతికి వాళ్ళ కేసీఆర్ పాల్పడి నిరుద్యోగుల పాలిటి శాపంగా మారినరు. కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రగతి భవన్ లో కూర్చొని కురుకుతున్న కేటీఆర్ కూడా తగిన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి మన ఉద్యోగాలు మన హక్కు, ఆ హక్కులు సాధించుకుందాం, కానీ ప్రాణత్యాగాలు మాత్రం ఎవరూ చేయకూడదు. మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది అని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా సునీల్ కుటుంబానికి మేము పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాం, సునీల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం, ఆదుకుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 5 రోజుల కింద కాకతీయ యూనివర్సిటీలో బోడా సునీల్ నాయక్ అనేటువంటి ఒక విద్యార్థి అత్యంత పేద కుటుంబంలో జన్మించి అయినప్పటికీ కూడా కష్టపడి కాకతీయ యూనివర్సిటీలో చదువుకొని బంగారు తెలంగాణలో బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పిన ఒక నమ్మకంతో కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంటే గత 7 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం గాని ప్రైవేట్ ఉద్యోగం గాని దొరకక ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక వైఖరికి నిరసనగా తను విషం తీసుకొని వాళ్ళ నిమ్స్ లో హాస్పిటల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ఈరోజు మేము సునీల్ కుమార్ గారిని పరామర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులను తర్వాత వాళ్ళకు సంబంధించిన బంధువులందరినీ కూడా పరామర్శించి డాక్టర్తో మాట్లాడటం అయింది. అత్యంత దయనీయమైనటువంటి ఒక స్థితిలో ఇవాళ సునీల్ యొక్క పరిస్థితి ఉన్నది. ఇప్పుడా అప్పుడా అన్నట్లుగా ప్రాణం సంకటంగా ఇవాళ అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఇవాళ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఈ రకంగా సునీల్ లాంటి విద్యార్థులు, సునీల్ ఇక్కడ ఒక జీవోత్సవం లెక్క హాస్పిటల్లో పడి ఉంటే లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి నిరుద్యోగులు ఉద్యోగాలు రాకుండా ఇవాళ జీవోత్సవాల లెక్క ఇవాళ వాళ్ళ ఇళ్లలో ఉన్నారు, యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. అటు తల్లిదండ్రులకు ముఖం చూపెట్టలేక, సమాజంలో తల ఎత్తుకొని తిరగలేక, ఎవరికి ఏ సమాధానం చెప్పలేకుండా ఇవాళ జీవోత్సవాల లెక్క ఉన్నటువంటి దాదాపు 30-40 లక్షల మంది నిరుద్యోగుల ఉసురు ఇవాళ కేసీఆర్ కు కేటీఆర్ కు తగలక మారదు అని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్లుగా ఒకవేళ సునీల్ కు గనక ఏమైనా జరిగినట్టయితే, అనుకోని సంఘటన జరిగి సునీల్ ప్రాణం గనక పోయినట్టయితే ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే, ఇది ముమ్మాటికి కేసీఆర్ కేటీఆర్ హత్య అని చెప్పని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 192,000 ఉద్యోగాలు ఖాళీలున్నాయి. 150,000 ఉద్యోగస్తులు ఇవాళ ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఒక కొత్త జిల్లాలు, కొత్త గ్రామాలు, రకరకాల పెరిగిన పరిపాలన వ్యవస్థ వల్ల ఇంకా ఒక 1-2 లక్షల కొత్త ఉద్యోగాలు ఏర్పడవలసిన అవసరం ఉంది. అంటే ఇవాళ చిత్తశుద్ధి ఉండి కేటీఆర్ గనక కేసీఆర్ గనక ప్రభుత్వ ఉద్యోగాలు నింపినట్టయితే దాదాపు 4-5 లక్షల మందికి ఇవాళ విద్యార్థి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగం లభించే ఒక పరిస్థితి ఉంటుంది. కానీ మా ఇష్టం వచ్చినట్టు నింపుతాం, మాకు అవసరం నిరంతర ప్రక్రియ అని చెప్పని ఇవాళ ఒక మోసపూరితంగా ఇవాళ అంటే కడుపు నిండినాక ఏం మాట మాట్లాడినా చలామణి అవుతుంది అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ కేటీఆర్ ప్రగతి భవన్ కోటగోడలో కూర్చొని ఇవాళ నిరుద్యోగుల పార్టీ శాపంగా మారింది. నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పని ప్రొఫెసర్ జయశంకర్ ఏ నినాదంతో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిండో, ఉద్యోగం, ఉద్యమ లక్ష్యం ఉద్యోగం, అటువంటి ఉద్యమ లక్ష్యానికి వాళ్ళ విఘాతం కల్పిస్తూ నిరుద్యోగుల పాలిటి శాపంగా ఎందుకు మారిండ్రు కేటీఆర్ అని చెప్పని కేసీఆర్ అని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన, సునీల్ యొక్క కుటుంబ సభ్యుల పక్షాన, సునీల్ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏం సమాధానం చెప్తారు? ఇవాళ 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉండగా తగుదనమ్మా అని చెప్పని 50,000 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేసిండ్రు. పట్టుకొచ్చినారు. కేవలం 50,000 అందులో కూడా మీడియా మిత్రులు దయచేసి మతం చేసుకోవాలా, ప్రజలు నిరుద్యోగులు కూడా అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాను. ఏమంటాడిరా, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మెంట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంటాడు. టీఎస్పీఎస్సీ ద్వారా నింపడట, డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ల ద్వారా నింపుతా అని చెప్పినట్టుంటే మళ్ళా ఏ కాంట్రాక్టో అవుట్ సోర్సింగ్ ఇస్తాడు, రెగ్యులర్ పే స్కేల్స్ తోటి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాదు అని చెప్పని. ఒక పక్కన
బిస్వాల్ కమిటీ 1,90,000 ఉద్యోగాలని చెప్పిన తర్వాత, మరో పక్కన 1,50,000 కాంట్రాక్ట్ ఉద్యోగులని చెప్పిన తర్వాత, మరో పక్కన కొత్త ఉద్యోగాలు కల్పించే నైతిక బాధ్యత అంటే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్న తర్వాత ఎంగిలి మెతుకులేసినట్టు 50,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పని చీఫ్ సెక్రటరీ మాట్లాడటంలో అంతర్యం ఏంటి అని చెప్పని ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే మీడియా మిత్రులు ప్రజలందరూ కూడా గమనించాలా, ఇవాళ కేసీఆర్ ఈ 50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలంటే కూడా భర్తీ చేయలేడు, నోటిఫికేషన్ వేయలేడు. ఎందుకో తెలుసా మీకు? ఇవాళ టీఎస్పీఎస్సీలో చైర్మన్ లేడు, మెంబర్లు లేరు. కనీస కోరం లేకపోయినట్టయితే ఏ నోటిఫికేషన్ కూడా టీఎస్పీఎస్సీ ఇవ్వడానికి వాళ్ళకు అర్హత ఉండదు, వాళ్ళకి అధికారంతో ఉండదు, సాధికారత ఉండదు. ఇవన్నీ తెలిసి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికల్లో మసిమూసి మారడికాయలు చేసే కోసం, ఓట్లు దండుకోవడం కోసం మాత్రమే 50,000 నోటిఫికేషన్ పట్టుకొచ్చిండ్రు. ఇవాళ సునీల్ లాంటి అనేక మంది నిరుద్యోగులందరికీ కూడా మేము చెప్తా ఉన్నాం, ఈ యుద్ధం మొదలు పెట్టాం. మేము ఈ నిరుద్యోగ సమస్య మీద యుద్ధం మొదలు పెట్టాం. మీరు ప్రాణ త్యాగాలు చేసి తీసుకొని ఈ రకంగా కేసీఆర్ ను మెడలు వంచలేం. ప్రాణాలతో ఉండి కేసీఆర్ మెడలు ఉంచుదాం, ప్రాణాలతో ఉండి కేటీఆర్ మెడలు వంచి ఉద్యోగాలు సాధిద్దామని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ విద్య, వైద్యం, ఉపాధి అనేటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. ఈ రాజ్యాంగబద్దమైనటువంటి ఒక ఆబ్లిగేషన్ పక్కన పెట్టి ఇవాళ పెన్షన్లు పడేసినాం, లేకపోతే రైతు బంధు ఇచ్చినాం, ఎంగిలి మెతుకులేసి వాళ్ళ ఓట్లు కొనుక్కునేటువంటి ఒక దుర్మార్గమైన సంస్కృతికి వాళ్ళ కేసీఆర్ పాల్పడి నిరుద్యోగుల పాలిటి శాపంగా మారిండ్రు. కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రగతి భవన్ లో కూర్చొని కురుకుతున్న కేటీఆర్ కూడా తగిన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి మన ఉద్యోగాలు మన హక్కు, ఆ హక్కులు సాధించుకుందాం, కానీ ప్రాణత్యాగాలు మాత్రం ఎవరూ చేయకూడదు. మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది అని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా సునీల్ కుటుంబానికి మేము పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాం, సునీల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం, ఆదుకుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.